మీకు ఏం తెలుసు ఆవిడ గురించి అంటూ ఎవరో పెట్టారు. ఒకరి ఎమోషన్ చూసి మనం ఎమోషనల్ అయితే ఏమిటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనేసి అన్నారు ఎవరు. ఆవిడ గురించి నీకేం తెలుసు అనేసి అడిగావే పెద్ద మనిషి. నాకే తెలుసు, ఎందుకంటే మేమిద్దరము ఒక రకంగా చెప్పాలంటే రెండు దేహాలు ఒక మనసు అన్నట్లుగా నేను ఆమెతో మానసికంగా కనెక్ట్ అయ్యాను ఈ 4-5 ఏళ్లలో. కాబట్టి నాకు బాగా తెలుసు అమ్మ. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానా? ఓకే, అలాగే అనుకో. ఎమోషన్ చూసి ఓవర్ యాక్టింగ్ అన్నారే, నేను మనిషి కాబట్టి నేను ఎమోషన్స్ అనేది నాకు ఉంటుంది. అందుకే నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్ చేశాను ఒకరి బాధను చూసి. ఇంకా యాక్టింగ్ గురించి అంటావా, ఏదో భగవంతుడు యాక్టింగ్ స్కిల్స్ ఇచ్చాడు, ఓవర్ యాక్షన్లో మాత్రం ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళలేకుండా పోతున్నాను. దయచేసి నీ అడ్రస్ ఏదో చెప్పావంటే వచ్చి నీ దగ్గర నేర్చుకుంటాను, ఓకేనా? హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న చిర్రావూరి గారి వీడియో చూసి నా స్పందననైతే నేను తెలియజేసుకున్నానండి. నాకు అనిపించిందండి, ఆయన పడుతున్నటువంటి ఆ బాధను చూసినప్పుడు ఒక మానవత్వం ఉన్న మనిషిగా నేను స్పందించాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశం. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అన్నది మనకు మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. నేను ఎవరిని అక్కడ క్రిటిసైజ్ చేయలేదు, రిక్వెస్ట్ చేసుకున్నాను. రిక్వెస్ట్ చేయడానికి, ఒకరిని అవమానించడానికి, ఒకరిని మోసం చేయడానికి, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడానికి, ఒకరిపైన పెత్తనం చేయడానికి చాలా తేడా ఉంది. జస్ట్ నేను నాకు కలిగినటువంటి భావాన్ని, నా మనసులో ఉన్నటువంటి వేదనని, నిజం చెప్పాలంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో నాకు 1,00,000 సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సందర్భం వచ్చినప్పుడు అడుగుతానేమో. కానీ ఇప్పుడైతే నేను చిర్రావూరి గారి ఆ వీడియో చూసి ఆయన ఎమోషనల్ అయితే అది ఒక ఆడకూతురు గురించి, అందున ఒక గర్భవతి కడుపుతో ఉన్న మనిషి, కడుపుతో ఉన్నప్పుడు ఆ బాధలు ఎలా ఉంటుంది అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మనే, ఒక బిడ్డకి తల్లినే. కాబట్టి ఆ అమ్మ ఎవరో బాధపడుతుంది అని తెలిసి దానికి నేను రియాక్ట్ అయ్యానన్నమాట. ఎందుకంటే ఒక కడుపుతో ఉన్న మనిషి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, అన్నిటికీ మించి ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి పీరియడ్లో అమ్మాయి ఒకరిని నమ్మి వాళ్ళు చెప్పిన మాటల్ని విశ్వసించి, డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ వద్దకు వెళ్ళి తను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. అత్తగారికి తెలిస్తే ఏమవుతుందో అనే మెంటల్ టార్చర్, కట్టిన డబ్బులు రాకపోతే ఎలా అని. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఫస్ట్ ఎవరైతే రియాక్ట్ అవుతారంటే భర్తకి వేణీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్టుగా ఏదో తమ వంతు సహాయాన్ని 4 రాళ్ళు వెనకేసుకుందాము అనుకునేటటువంటి మనస్తత్వం కలిగిన బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి అంశానికి అట్రాక్ట్ అవుతారు. పాప మా అమ్మాయి కూడా అలాగే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి ఆ అంశానికి అట్రాక్ట్ అయింది. పైగా చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంతకాలంగా మనం చూస్తున్న మనిషి, మనకు తెలిసిన మనిషి, మనం నమ్మిన మనిషి, మనం మన ఇంట్లో మనిషిగా భావించినటువంటి ఒక మనిషి చెప్పారు కాబట్టి తను తీసుకెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయింది. ఇంట్లో ఉండే మనిషికి తెలియదు కదా. ఇప్పుడు నాకు కూడా ఈ లోకం తెలుసు, నేను చదువుకున్నదాన్ని, నేను ఉద్యోగం చేసిందాన్ని, అంతో ఇంతో జ్ఞానం ఉన్నదాన్ని. ఆ ఛానల్ ద్వారానే నాకు కూడా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అంశం గురించి తెలిసింది. సో ఆ అమ్మాయి కూడా అదే విధంగా తన నుంచి తెలుసుకొని, నమ్మి, డబ్బులు పోగొట్టుకొని భర్త దగ్గర దెబ్బలు తింటుంది. ఒక కడుపుతో ఉన్న మనిషి ప్రశాంతంగా ఉండాలి. తను ప్రశాంతంగా లేకపోతే పుట్టబోయే బిడ్డ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ అంతా. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలా వద్దా? కడుపులో బిడ్డని మోస్తున్న తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డని మోస్తున్నటువంటి తల్లి మనసు ఎంత కకల వికలంగా ఉంటే పుట్టే బిడ్డ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ ఆలోచించి నేను మానవత్వంతో రియాక్ట్ అయ్యాను. ఎవరిపైనో రివెంజ్కో, ఎవరినో అయితే వీధుల్లోకి వెయ్యాలని, వీధుల్లోకి ఎవరిని లాగలేదండి. ఇది స్వయంకృత అపరాధం. ఒక వీడియో చేసినప్పుడు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాను అని తెలిసినప్పుడు ఉన్న వీడియోని డెలీట్ చేసేయకుండా, అమ్మా ఈ వీడియోలో పొరపాటుగా నాకు
ఇవ్వకూడని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను, ఇది రిస్క్తో కూడింది, కాబట్టి ఎవరు ఫాలో కాకండి అంటూ మొన్న ఒక వీడియో డిలీట్ చేసి ఒక పోస్ట్ పెట్టారు కదా, సో అండ్ సో పర్సన్ చిరావురి గారు చెప్పారని చెప్పి నేను ఆ వీడియోని డిలీట్ చేసేసాను. ఆయన క్షమాపణ చెప్పేసిన తర్వాత నేను ఆ వీడియోని డిలీట్ చేసేసాను, ఆయన చెప్పారు కాబట్టి అంటూ ఒక పోస్ట్ పెట్టారు కదా. కనీసం మీకు వీడియో చేసే టైం లేనప్పుడు అలాంటి పోస్ట్ నా ఒకటి పెట్టేసిందంటే, అమ్మ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్, అది ఫేక్, మీరు వాటిని ఫాలో అవ్వకండి, ఒక చిన్న సందేశాన్ని అక్కడ పోస్ట్ చేసేస్తుంటే కూడా ఈరోజు ఎవరైతే నమ్మి బాధపడుతున్నారో బాధితులు వెళ్ళేవాళ్ళు కాదు, నష్టపోయేవాళ్ళు కాదు, ఇంత ఇష్యూ జరిగేది కాదు. మనకు తెలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వెళ్ళే వాళ్ళంతా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళు సప్పో చేసో ఏ నగా నట్రానో అమ్మో తాకట్టు పెట్టో దాన్ని కట్టేశారు. ఇప్పుడు వాళ్ళ పైన నెగ్గాలి అని అంటే ఆ కంపెనీ పైన నెగ్గాలి అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తెలియకుండా చేశారు ఒకటి. ఒకవేళ తెలిసే చేశారే అనుకోండి, కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ వెళ్ళాలి, కేసులు పెట్టుకోవాలి, లాయర్లకు భరించాలి. అవునా? ఏముంటుందో నాకు కూడా సరిగ్గా అవగాహన లేదు నిజం చెప్పాలంటే, ఏమేమి ఉంటాయి ఫర్దర్గా అని. ఖర్చుతో అయితే కూడుకున్న పని అనేది తెలుసు. సో పోయిన డబ్బులు పోయింది, ఇక దాన్ని రాబట్టుకోవడానికి ఇంకా దానికి 2 3 మనము కేసులు పెట్టి ఖర్చు పెట్టాల్సి వస్తుందే అని ఒక ఉద్దేశంతో అనుకుంటాను. వాళ్ళందరూ కూడా నష్టపోయాం, ఇది ఎలా సొల్యూషన్ అంటుంటే పోయిన దగ్గరే వెతుక్కోవాలి అనేది ఒక సామెత ఉంది కదా, పెద్దవాళ్ళు చెప్పింది. సో ఈ యూట్యూబ్లో ఎవరైతే ధర్మ పోరాటం చేస్తున్నారో చిరావురి గారు కావచ్చు, సత్యభామ గారు కావచ్చు, వాళ్ళని అప్రోచ్ అయ్యాలని నేను అనుకుంటా ఉన్నాను. సో వీళ్ళు ఒక స్టాండ్ తీసుకొని దానికి సంబంధించి వాళ్ళకు 2 వీడియోలు ఏదో చేశారు. ఇక ఆల్రెడీ మీ పైన వ్యతిరేక భావంతో ఉన్న వాళ్ళు ఓకే మాకు ఒక పాత్ దొరికింది అనుకొని వాళ్ళు రెచ్చిపోయారు. ఎందుకంటే మీ ఛానల్లో ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే మీరు అక్కడ డిలీట్ చేసేస్తా ఉన్నారు. ఒక చిన్న వీడియో బయటకు రాగానే జనాలందరూ కూడా ఇంకా దాని గురించి ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే ఇప్పుడు స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తున్నారో వాళ్ళు సదరు మనుషులు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకొని సమస్య సాల్వ్ అయిపోయింది అనుకున్నాం చిరావురి గారి క్షమాపణ వీడియో వచ్చినప్పుడు. ఒక నిమిషం, ఏం చిరావురి గారు రివర్స్ అయ్యారు, యూటర్న్ తీసుకున్నారు అనుకున్న వాళ్ళము ఉన్నాము, అందుకు నేను కూడా ఉన్నాను. ఇదేంటిది ఇట్లా అంటున్నారు, ఎక్కడ జరిగింది పొరపాటు, ఇప్పుడు బాధితులు అంటూ ఎవరున్నారు, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా లేకపోతే వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే ధోరణిలో నేను కూడా ఆలోచించాను. మొత్తానికి ఆయన క్షమాపణ చెప్పేయడం అది సర్దుమణిగిపోయిందిలే అనుకున్నాం. నెక్స్ట్ డేకి ఎవరైతే ఒక పెద్ద మనసుతో సమస్యని క్లోజ్ చేసేస్తాము, వాళ్ళకి డబ్బు లేదు అందుతూ చిరావురి గారు అన్నారు ఆ వీడియోలో, మీ డబ్బులన్నీ కూడా ఎక్కడా పోదు, అమ్మగారు తీసిస్తారంట, ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తారంట, ఏమ్మా ఇంకా మీదట ఎప్పుడు పోగొట్టుకోవద్దని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి పెద్దరికంతో ఆ వీడియోని క్లోజ్ చేశారు క్షమాపణ చెప్తూ. కాకపోతే నెక్స్ట్ డే ఒక పోస్ట్ అనేది ఆ ఛానల్లో చూడాల్సి వచ్చింది. ఏమని, చిరావురి గారు క్షమాపణ చెప్పేశారు కాబట్టి ఆయన వీడియోస్ తీసేమన్నారు కాబట్టి మేము తీసేసాము అని పెట్టారు. అది ఎవరికైనా బాధే కదండి, ఒకరినెత్తిన బ్లేమ్ చేసేస్తూ ఉంటే ఇదేంటిది. ఒక ధర్మ పోరాటం చేస్తా ఉన్నాను అన్న మనిషి సడన్గా అంటే ఇంతకాలం ఆయన చేసిన వాటిలంతా ఇలాంటివే ఉన్నాయా, ఆయన తప్పు చేశాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ జనాల్లో పడి ఉంటుంది. అదే ఆయన ఆలోచించి అయ్యో ఇంతకాలం మనం చేసిన పోరాటానికి అర్థం లేకుండా పోయిందే అంటూ ఆయన యూటర్న్ తీసుకున్నారు. నా పేరు వాడుకొని వీడియోస్ తీసేసాను అని చెప్తున్నారు కదా, నన్ను వాడుకున్నారు కదా, ఇంత మీదట యుద్ధం మొదలవుతుంది అంటూ యుద్ధాన్ని ప్రకటించేశారు. అప్పుడైనా ఆ పోస్ట్ తీసేసి నింటే, మీరు క్షమాపణ వద్దు, సంప్రదింపులు వద్దు, ఆ పోస్ట్ రిమూవ్ చేసేసి నింటే మన బోళశంకర్ గారు దాన్ని అక్కడికి కామ్ అయిపోయి ఉండే వాళ్ళేమో. ఈగోలకి వెళ్ళి పోస్ట్ అయితే ఇంతవరకు కూడా రిమూవ్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆవిడ విభేదించే వాళ్ళని ఉద్దేశించి ఆ ఛానల్లో ఆవిడ అన్నారు, మీకు ఇష్టం లేకపోతే చూడొద్దండి, మానేసేయండి అని. నిజమే అండి, చూడడం నేను కూడా మానేశాను. ఎందుకంటే కాకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది నా పరిస్థితి కూడా. అది ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, నేను కాస్త ఖర్చు పెట్టా, ఇన్ఫ్లుయెన్స్ అయి కొన్ని మాటలకి
ఎందుకంటే విపరీతంగా అభిమానించిన ఎప్పుడెప్పుడు 12 దాటుతుందా, 12:30 దాటుతుందా, 12:50 దాటుతుందా, ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా, చూద్దాం. ఎందుకంటే నాకు లేని బంధాలని నేను అక్కడ చూశాను, దానికి అట్రాక్ట్ అయ్యాను. ఇంకా గోవులు అంటారా, చిలుకలు అంటారా, పశుపక్షాలు అంటారా, వాళ్ళ ఇంటికి వస్తాయి, ఇక్కడ మా ఇంటికి వస్తాయి. మా ఇద్దరిది ఒకే రకమైన మెంటాలిటీ కావడంతో కనెక్ట్ అయిపోయాం. స్టార్టింగ్ డే 1 నుంచి అండి, కరోనా పీరియడ్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఒక్క వీడియో కూడా నేను వదలలేదు. ఈ రోజు నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే అభిమానించి నమ్మి బాధపడుతున్న బాధితులదే తప్పు, నాదేమీ తప్పు కాదు అంటూ రివర్స్లో కేసులు పెట్టారు అని తెలిసినప్పుడు అది ఇక్కడ తీసుకోలేకుండా పోతున్నాను. అందుకనిసే నేను ఆ ఛానల్ నుంచి ఇక రేపటి నుంచి ఫాలో అవ్వద్దు అని డిసైడ్ అయిపోయాను. చెప్పలేం, మళ్ళీ ఇది కోతి మనసు కదా, మళ్ళీ వెళ్ళినా వెళుతుందేమో. అభిమానం అలాంటిదండి, అభిమానం. ఆవిడపైన ఎటువంటి దురుద్దేశం లేదు, ఎటువంటి ఈర్ష్య ద్వేషాలు లేదు, ఆవిడ పైన వేరే ఇంకా ఏది లేదండి. అభిమానించాం, అభిమానంలో కొన్ని నచ్చలేదు, వెనక్కి వచ్చేసాం. నేను ఆ ఛానల్కి కనెక్ట్ అయిందంతా బంధువులు, బంధాలు. అక్కడ వాటిని చూసి ఆనందిస్తాను. వాళ్ళ పిల్లలు ఇంటికి వస్తే మా ఇంటికి బంధువులు వచ్చినంత ఆనందంగా ఎంజాయ్ చేసేదాన్ని. వాళ్ళ ఆడపడుచులు ఇంటికి వస్తే మా ఇంటి నిండుకు బంధువులు ఉన్నట్లు ఆలోచించేదాన్ని. సెలవులు వస్తుందంటే చాలు, అబ్బాబ్బాబ్బా సెలవులు వస్తుంది, పిల్లలు వచ్చేస్తారు, ఆడపడుచులు వచ్చేస్తారు, ఒక ఫంక్షన్ అంటే ఆడపడుచులు వచ్చేస్తారు, ఇల్లంతా కళకళలు ఆడిపోతుంటుంది అని ఇలాంటి ఫీల్తో నేను కూడా ఫాలో చేశాను, అభిమానించాను. కానీ ఎప్పుడైతే కొన్ని అంశాలు నచ్చలేదో ఉన్న అభిమానాన్ని కాస్త వైరాగ్యంగా మార్చుకోవడానికి ముఖ్యమైన రీజన్ సబ్స్క్రైబర్స్ అభిమానంతోనో హక్కుతోనో మన అనుకుని ఏదైనా సలహాలు సూచనలు చేసినప్పుడు, లేదు ఏదైనా విభేదిస్తూ ఒక మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని రెడ్ బుక్ లాంటి, ఇప్పుడు లోకేష్ గారు అయితే ఎలక్షన్ మూమెంట్ నుంచి మనం రెడ్ బుక్ అని వింటున్నామేమో, మేమైతే 4 ఏళ్ల ముందు నుంచే రెడ్ బుక్ అంటే ఏంటి అని ఆ ఛానల్లో చూసి తెలుసుకున్నాం. బికాజ్ అలా ఒక బుక్ మెయింటైన్ చేసేవాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ చేసినా, విభేదించినా ఆ మెసేజ్లన్నీ అందులో రాసేసి ఆ కమెంట్ చదివి వెటకారంగా సమాధానం ఇచ్చి సబ్స్క్రైబర్స్తో మాటలు అనిపించి అవి చూసి కొంచెం అభిమానం కాస్త వైరాగ్యంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అభిమానం ఎక్కడికి పోలేదండి, అభిమానం ఇక్కడే ఉంది. ఈవెన్ నేను మీకు ఎన్ని మంచి కమెంట్లు పెట్టాను, అట్ ఏ టైం నా యొక్క వ్యతిరేకతను కూడా తెలిపాను, అవి కూడా ఉన్నాయి. నేను రెండూ చేశా. నచ్చితే నచ్చింది అన్నవి ఉన్నాయి. ఎక్కువగా స్టార్టింగ్ డేస్లో చూసుకోండి, మనిషి అన్న తర్వాత మంచి ఉంది, చెడు ఉంది, తనలో కూడా మంచి ఉంది, అట్ ఎ టైం ఈగో ఉంది. ఆ ఈగోనే ఇంతవరకు తీసుకొని వచ్చింది. నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి, నా పైన ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని ఈరోజు మీరు బాధపడుతున్నారే. మీ ఛానల్లో మీరు చేసే పనిలో ఏదైనా నచ్చక ఏదైనా ఒక మెసేజ్ చేస్తే ఇది దండయాత్ర, దయాగాడి దండయాత్ర అన్నట్లుగా మీకు సపోర్టివ్గా మన ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు కదా, ఈరోజు అది రిటర్న్ అవుతోందేమో. మీరన్న మాటలే కదా, మనం ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అని. నిజంగా నిన్న నేను ఒక వీడియో చేస్తే నాకు కూడా కమెంట్లు పెట్టారండి. ఆడవాళ్ళ మనసు కాస్త సున్నితంగా ఉంటుంది. ఒక సున్నితమైన అంశానికి ఎమోషన్ అయిపోయా, అది నా పిచ్చి, అంతే, ఏం చేయలేము. ఒక గుడికి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా భగవంతుడిని చూసినప్పుడు కూడా ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళల్లో ఇక్కుళ్ళు పెట్టుకొని ఏడుస్తా. నా కంటి ముందర ఎవరైనా బాధపడుతూ ఉంటే బాధపడతా, నేను తింటూ ఉంటే కూడా నా ముందు ఎవరైనా అమ్మా నడిచి మొత్తం ఇచ్చేస్తా. ఆవులకి చిలుకలకి మీరు మేత తీసుకొచ్చి పెడుతున్నారు, సంతోషం. ఎందుకంటే మీ భావాలు నా భావాలు కలిసిందంటున్నాను చూడండి. అది పశుపక్షాదుల విషయంలో నేను ప్రతిరోజు మా ఇంటి ముందర 6-7 కుక్కలు ఉంటాయి. ప్రతిరోజు 3 పూటల వండి వాటికి పెడతాం. వాటి కోసమే పాలు తెప్పిస్తాం, 1 లీటర్ పాలు. వాటి కోసమే రేషన్ రైస్ తెప్పించి పెట్టుకుంటాం, ఒక బ్యాగ్. 6-7 కుక్కలకు పెట్టాలి 3 పూట్ల అంటే కనీసం ఒక బ్యాగ్ రైస్ అవుతుంది కదా మాకు. కావాలంటే ఒక వీడియో చేశానండి వాటి గురించి, ఒక్క వీడియో చేశాను అంతే. ప్రతిరోజు ఆవులకు పెడతాను.
ఇంటి చుట్టూ పక్షులు వస్తాయి. ప్రతిరోజు వాటికి అంత ధాన్యం వేసి పెడతాను, అంత వాటర్ పెట్టి పెడతాను. కుక్కలు ఉంటాయి, వాటికి పెడతాను. ఇవి కాకుండా మనుషులు ఎవరైనా అమ్మ ఆకలి అంటే తినేది కూడా ఇచ్చేస్తాను. ఇవన్నీ నేను వీడియోలు చేసుకోలేదు. కొంచెం చెప్పాలంటే మీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. ఇది కూడా నేను మీకు మెసేజ్ చేశాను మీ వీడియోలో. మన ఇద్దరి లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉంటుంది ఇంచుమించు. మీ వారు ఎలాగా సాధుజీవో మా ఆయన కూడా అలాగే సాధుజీవి. ఆ రూపాలు కూడా అలాగే ఉంటుంది. మెతక మనుషుడు. ఇంచుమించు ఒక్క బంధువుల విషయంలో మాత్రమే మన ఇద్దరి లైఫ్ వేరుగా ఉంది. రిమైనింగ్ అంతా కూడా కొంచెం దగ్గరగానే ఉంది. అందుకే నేను మీకు కనెక్ట్ అయ్యాను. నాకు మీ పైన పూర్తిగా వ్యతిరేకత లేదు, అట్లని పూర్తిగా ముందులా అభిమానము లేదు. ఉంది అంతే. ఎందుకంటే ఒక మనిషిలో ఎప్పుడు నెగిటివ్ థింకింగే ఉండకూడదు కదా. ఆ మనిషిలో ఉండేటటువంటి పాజిటివ్ కూడా తీసుకోవాలి కదా. ఒకప్పుడు అభిమానించిన మనిషి ఈరోజు శత్రువు అయిపోలేరు. కాకపోతే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు అంటే కూడా కరెక్ట్ వర్డ్ కాదు. చిన్న గ్యాప్, ఎక్కడో తెలియని ఒక లైన్ అయితే ఏర్పడిపోయింది. ఒక చిన్న లైన్ అయితే ఏర్పడిపోయింది. ఆ సబ్స్క్రైబర్స్ విషయంలో, ముఖ్యంగా మిమ్మల్ని విభేదించేటటువంటి సబ్స్క్రైబర్స్ విషయంలో మీరు చూపించినటువంటి క్లియర్ అవ్వచ్చు. నెగిటివ్ కమెంట్స్ని తీసుకోకుండా, లేదు నేను చెప్పిందే కరెక్ట్, నా మాట శాసనం ఎలా ఉంటుందంటే ఇట్స్ ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ అనేది ఉండకూడదు అన్నట్లు ఉంటుంది ఆ ధోరణి. అది నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే షాపింగ్ అంటూ షాపింగ్లు భయంకరంగా జరిగిందండి. అది అసలు తట్టుకోలేకుండా పోయాం. బికాస్ గుడ్డిగా నేను కూడా ఆ షాపింగ్ విషయంలో పప్పులో కాలేసేసాను. నేను నిజంగా అండి ఒక వీడియో చేస్తాను, ఎన్ని థింగ్స్ తీసాను అన్నీ ఒక వీడియో చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పుడు సందర్భం కాబట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మా ఇంత ఖర్చు పెట్టానా నేను అంటే, నేను చెప్పానా, నేను తీసుకోమన్నాను అంటే ఇప్పుడు మీరు చూపించడమైనా, మీరు ప్రమోషన్ అనేది ఇంకా ఎదుటి వాళ్ళు తీసుకోవాలనే కదా, ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలనే కదా. ఈవెన్ మీకు ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు కూడా వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? మా లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి, సక్సెస్ అయ్యారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మీకు వచ్చింది ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు. మరి ఇప్పుడు నేను చెప్పానా, నేను మీకు తీసుకోమన్నానా? చూపిస్తాము. 200 రూపాయల చీరలు, 400 రూపాయల చీరలు, 500 రూపాయల చీరలు అంటారు. నిజం చెప్పండి, అది ఏ కాలము అండి? మీరు ఉద్యోగం చేసేటప్పుడు అలా తక్కువలో మంచి తీసుకున్నాను అనేది ఎప్పుడో చేసిన వీడియోని ఈరోజు ఉదాహరణగా చెప్పకండి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ వేలకు వేలు వస్తున్నాయి. లేకుంటే ఇది చాలా బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇంత 6,000. ఇంట్లో కట్టే చీర 2,500. ఇంట్లో కట్టే చీర 2,500 అనుకున్న సందర్భం కూడా ఉంది. ఎంతండి? 10,000. వేలల్లోనే చూపిస్తున్నారండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. అంటే ఎక్కువ ప్రమోషన్లు చేసి మీకు అది మర్చిపోతున్నారేమో దేని రేటు ఎంత అని. నేను ఏదైనా కొంటే నా దగ్గర బిల్లులు ఉన్నాయండి. ఆ బిల్లులు కూడా చూడండి, కావాలంటే మీ దగ్గర కూడా కొన్నింటే బిల్లులు ఉంటాయి కదా, బిల్లులు తీసుకొని చూడండి. 500, 400 చీరలా అని. అంటే ప్రమోషన్ చేయడం తప్పు కాదు, మీరు కొనుక్కోవడం తప్పు కాదు, మాకు చూపించడము తప్పు కాదు. కాకపోతే అతి సర్వత్రా వర్జయేత్. అతి అయిపోయిందండి, అతి అయిపోయింది, ఓవర్ అయిపోయింది ప్రమోషన్స్. చాలా, ఒకటి కాదు, 2 కాదు. ఏమండి, తలకు పెట్టుకునే విగ్గు దగ్గర నుంచి ప్రతిదీ దాని గురించి వేరే వీడియో చేస్తానండి. ఎందుకంటే నేను తీసాను కదా, నాకు కూడా చూపించుకో, ప్రదర్శింపజేయి అని మీ ఇద్దరు అనుకుంటూ ఉంటారు కదా. ప్రదర్శింపజేస్తాను అండి, ప్రదర్శింపజేయి అని మీ ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు మాట్లాడుకుంటూ అంటారు కదా. ఆ విధంగా నాకు కూడా ప్రదర్శింప చేయాలని ఉందండి. ప్రదర్శిస్తాను, ప్లీజ్ అలో మీ. అలా ఇంకొక వీడియోలో చెప్తాను అండి. ఊరికే మనం చేసిన తప్పుని కూడా మనం గ్రహించాలండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకునేది మీరే. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆ కంపెనీ గురించి మాకెవరికి తెలియకుండా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాకు తెలియజేసింది మీరే. చెప్పా పెట్టకుండా ఆ వీడియో డిలీట్ చేసేసింది మీరే. ప్రశ్నిస్తే ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా, వెళ్ళాలి, తిరగాలి అంటూ సరైన సమాధానం ఇవ్వకుండా
వాళ్ళని రెచ్చగొట్టింది మీరే. ధర్మ పోరాటం చేస్తున్నటువంటి గురువుల్ని వెళ్ళి ఆశ్రయిస్తే, వాళ్ళు స్టాండ్ తీసుకొని మిమ్మల్ని సంప్రదిస్తే, ముగిసిపోయింది అన్నటువంటి సమస్యని ఒక పోస్ట్ ద్వారా మళ్ళీ తిరగదోడింది మీరే. ఈరోజు ట్రోల్స్కి గురవుతూ ఉంటే కేసులు పెడుతున్నది మీరే. ఒకసారి ఆలోచించండి, సమస్య ఎక్కడ మొదలైంది, దీన్ని ఎలా ముగిస్తాము? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్ళడం ఎందుకు? మీరు ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నవాళ్ళు, మీరు డబ్బు ఉన్నవాళ్ళు, పరపతున్నవాళ్ళు, అన్నిటికీ మించి మాట చాతుర్యం ఉన్నవాళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు రాగలుగుతారు. కానీ స్తోమత లేని వాళ్ళు కేసులంటూ బయటకు తిరగలేరమ్మా. ఆలోచించు వాళ్ళ గురించి కూడా.